క్విజ్ ఆన్. నేను ఒక రిఫరెన్స్ చెప్తాను, మొదటగా తీసి చదవాలి. కీర్తనలు 23:1. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 152. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. సామెతలు 31. 30:1. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉల్కానునకు చెప్పిన మాట. ఉల్కానునకు. ప్రసంగి 1:5. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించిన స్థలంలో మరలా చేరుటకు త్వరపడు. యోవేలు 1:3. యోవేలు 1:3. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేస్తారు. మత్తయి 5:5. మత్తయి 5:5. సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. కొలస్సి 1:7. ఎఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. ప్రకటన 10:10. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసితిని. మొదటి తెస్తా 1:10. మొదటి తెస్సా 1:10. మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశం కలుగునో అక్కడి జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. కీర్తనలు 1:1. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించబడి ధన్యుడు.